ఇప్పుడు ఏపీలో మనకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వచ్చారు కదా! సో, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్ని పోస్టులు అనేవి పడతాయంటారు. అంటే ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! 100% స్ట్రైక్ రేట్ కాబట్టి ప్రజెంట్ వార్త. అంటే నిన్న అసెంబ్లీకి వెళ్ళారు కదా! సో, అసెంబ్లీలో అడుగు పెట్టనీయమని అన్నారు కదా! మరి ఇప్పుడు గేట్ కూడా తొక్కనీయని అన్నవాడు లోపల ఉన్నారు కదా! సో, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. ఓకే. ఏం చేస్తారనుకుంటున్నారు? అంటే ఏ వీటిపైన దృష్టి పెడతారనుకున్నారు మొదటిగా? ఆయన ప్రతిపక్షంగా బాగా పో- అసెంబ్లీలో చెప్తారు, తీర్పులు అవి బాగా ఇస్తారన్న. ఇప్పుడు సినిమాలు మానేస్తారు అనుకోవచ్చా మరి? వాళ్ళ మంత్రి పదవి కాబట్టి డేట్స్ చూసుకొని వెళ్ళాలి, మేబీ మానేస్తారేమో, అది మనకు తెలియదు కదా. అంటే లైనప్‌లో చాలా ఉన్నాయి కదా! 'ఓజీ' అని, ఇంకా 'హరహర వీరమల్లు' అని చెప్పి ఇలా సినిమాలు చాలా ఉన్నాయి కదా! మరి మధ్యలో ఆపేస్తే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వరా? ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతాం, బట్ తప్పదు, ఏపీ ప్రజలం కదా. జగన్ మీకు నచ్చలేదా? జగన్ ప్రభుత్వం మాకే నచ్చలేదు. ఎందుకండి? డెవలప్మెంట్ లేదు అండ్ చాలా దారుణాలు జరిగాయి, ఏపీ అందరికీ తెలుసు అది. అంటే జగన్ చాలా ధీమా వ్యక్తం చేశారు. అసలు జగన్ ఓడిపోవడానికి రీజన్స్ అంటే ఏముంటాయి ముఖ్యంగా? ఓడిపోవడానికి వాళ్ళ పరిపాలన రీజన్, బాగా చేయలేదు, స్టూడెంట్స్ ఎవరు ఓట్ వేయలేదు. రీసెంట్గా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు మేబీ అసలు వేసి ఉండరు, ఏదో ఫ్యామిలీ ద్వారా వేసేవాళ్ళు తప్ప అంటే ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి సమాన హక్కులు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. మరి అది ఎంతవరకు నెరవేర్చుకుంటారు ఫ్యూచర్లో వరకైనా? పక్కా బాగా చేస్తారు అనుకుంటున్నాం. 5 years తర్వాత మళ్ళీ మాట్లాడుకోవాలి స్టేట్లో ఏం చేంజ్ వచ్చిందని. థ్యాంక్ యూ.